హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి చెప్పుకుందామంటే చెప్పుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అంటే మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా రవిని శృతిని ఇంటికి పిలవడానికి అయితే వస్తారు. శృతి, మీరు మా కోసం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, కానీ మా అమ్మ ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు అని బాధపడుతుంటుంది. కానీ అప్పుడే శృతి వాళ్ళ అమ్మ శోభన అక్కడికైతే వస్తుంది. అమ్మని చూడగానే శృతి చాలా సంతోషపడుతుంది. శృతి పైన జరిగిన అటాక్ గురించి అడిగి తెలుసుకుంటుంది శోభన. తర్వాత ప్రభావతి, పిల్లల పెళ్లిళ్ళు అయిపోతే వాళ్ళ బాధ్యతలు తీరిపోయినట్టేనా, వాళ్ళు బాగున్నారా లేదా అని ఆరా తీయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఈరోజు మన టైం బాగుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది అని అంటుంది ప్రభావతి. అప్పుడు కామాక్షి, పిల్లలు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మనమే పెద్ద మనసు చేసుకుని వాళ్ళని అర్థం చేసుకోవాలి అని ఇద్దరు కూడా చెప్తుంటారు. అప్పుడు రవి అందరి కోసం టీ తీసుకొస్తానని వంట గదిలోకి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత శృతి నాన్న గురించి అడిగితే అప్పుడు శోభన, మీ నాన్నకి నీ మీద ఇంకా కోపం తగ్గలేదమ్మా, నీ మీద ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ నువ్వు ఆయన కాదని ఇలా వచ్చేసావు కదా, ఆ బాధలో నుంచి ఆయన బయటికి రాలేకపోతున్నారు అంతానైతే బాధపడుతుంటుంది. అప్పుడు ప్రభావతి, ఇక్కడ మేం కూడా ఉన్నాం, మాతో కూడా మాట్లాడొచ్చు కదా అని అంటే అప్పుడు శోభన, తెలుసు ఇందాక నుంచి మీరు మాత్రమే బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మాట్లాడుతున్నారు కదా, మీకు మాత్రమే బాధ్యత ఉంది కదా, మాకు లేదు కదా, అంతేనా? అయినా మాకు మా కూతురు మీద ప్రేమ లేకుండా ఇంత పెద్దదాన్ని చేశామా, మా పెంపకంలో ఎలాంటి తప్పు లేదు అని అంటుంది శోభన. అప్పుడు ప్రభావతి, మా కొడుకు చేసి పెడితేనే సుఖంగా ఉంటుంది నీ కూతురు అని అంటుంది. దాంతో శోభన తన కూతుర్ని ఇంటికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు ప్రభావతి కూడా నా కోడలు నా ఇంటికే రావాలంటూ ఇద్దరు కూడా వాదించుకుంటారు. దీంతో శృతికి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో, ఇన్నాళ్ళుగా మేము ఎవరికి గుర్తు రాలేదా, మేము ఎక్కడికి రాము, ఇక్కడే ఉంటాం అని తెగేసి చెప్పేసి తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. దాంతో శోభన కూడా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రభావతి, రేయ్ నువ్వైనా శృతికి చెప్పరా, తనని మన ఇంటికి తీసుకురారా, మన ఇంటికి వెళ్ళిపోదాం అని తనైతే చెప్తుంది. అప్పుడు రవి తను రాదనే చెప్తాడు. ముందు బాలు అన్నయ్యని నాన్నని ఒప్పించండి, తర్వాత చూద్దామని వాళ్ళని అక్కడి నుండి అయితే పంపిస్తాడు రవి. తర్వాత కామాక్షి బయటికి రాగానే వాళ్ళు రావడమే మంచిదైంది, మనలాగే వాళ్ళని కూడా తిరిగి పంపించింది కదా, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళగానే బాలుని అన్నయ్యని ఎలాగైనా ఒప్పించమని చెప్తుంది. తర్వాత రోజు సంజు తన ఫ్రెండ్స్తో కలిసి బాలు ఇంటి ముందుకు కారులో అయితే వస్తారు. బాలు తన కారుని కడగడం చూసి బాలు గురించి హేళనగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత రాత్రి వీడు నన్ను కొట్టి చాలా తప్పు చేశాడు, ఎంత పెద్ద తప్పు చేశాడో వీడికి తెలియదు, అయినా ఈ సంజుగాన్ని టచ్ చేస్తే షాక్ ఎంత గట్టిగా తగులుతుందో వీడి ఫ్యామిలీకి తెలియాలి అంటూ తను తెచ్చుకున్న గన్తో షూట్ చేయాలనుకుంటాడు. కానీ అప్పుడు మీనా అక్కడికి వస్తుంది. రేయ్, వీని దేవుడు కాపాడలేడేమో కానీ ఈ వీరవారంతా కాపాడుతుందిరా, మనల్ని చూసిందంటే పరిగెత్తించి మరీ కొడుతుందిరా, వెళ్దాం పదరా అని తన ఫ్రెండ్స్ చెప్తుంటే సంజు మాత్రం వినిపించుకోడు. తర్వాత మీనా బాలు భార్య అని తెలుసుకొని నా శత్రువులందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఎలాగైనా చంపాలి అని తనైతే అనుకుంటాడు. కానీ అప్పుడు బాలు చెల్లెలు మౌనిక అక్కడికి వస్తుంది. అన్నయ్యని ఆఫీస్లో డ్రాప్ చేయమని చెప్తుంది. తర్వాత మీనా, ఆఫీస్ ఉందని తెలుసు కదా, పొద్దున్నే లేవ్వాలి కదా అంటే అప్పుడు మౌనిక, చలికాలం కదా అంటూ ఇద్దరు కూడా కాసేపు కబుర్లైతే చెప్పుకుంటారు. తర్వాత బాలు, నా చెల్లిని నేను డ్రాప్ చేస్తానని చెప్తాడు. తర్వాత మీనా, రేపు ఈ చెల్లెను మరో ఇంటికి పంపించాలి కదా అని అంటే అప్పుడు బాలు, నా చెల్లెలకేంటి, తనకి రాజకుమారు లాంటి భర్త వస్తాడు, తనని పువ్వుల పెట్టి చూసుకుంటాడు, పువ్వులంటే నువ్వు కట్టే పూలు కాదు, మా బావగారు తన గుండెని పూల పల్లకి చేసి అక్కడే పెట్టుకొని భద్రంగా చూసుకుంటాడు అని చెప్తాడు గొప్పగా. అప్పుడు మీనా, మీరు మీ భార్యను చూసుకున్నట్ట అని అంటుంది. అప్పుడు మౌనిక, మా అన్నయ్యకి ఏం తక్కువ వదిరా, మా అన్నయ్య తలుచుకుంటే మీ మీద పూల వర్షమే కురిపిస్తాడు అని అంటుంది. అప్పుడు మీనా, నాకు 3 పూలను తీసుకొస్తే చాలు అంతానైతే చెప్తుంది. అప్పుడు బాలు, నాకు పూలకి పెద్దగా అచ్చి రాలేదులే, అయినా వదిలేయ్ అని అంటాడు బాలు. తర్వాత అందరూ కూడా సరదాగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంటే సంజుకు మాత్రం చాలా కోపం వస్తుంది. ఎలాగైనా సరే ఈ ఫ్యామిలీ మొత్తానికి కన్నీళ్లను పరిచయం చేస్తానంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత బాలు కూడా అక్కడి నుండి తన చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత రోజు సత్యం భోజనం చేయడానికి వస్తే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి, అమ్మ మీనా, ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది, ఇంత ప్రశాంతంగా ఉంది అంటే ఇది మన ఇల్లు కానట్టు అనిపిస్తుందమ్మా, వెళ్ళి మీ అత్తయ్యని తీసుకురమ్మని చెప్తాడు. దాంతో మీనా ప్రభావతిని భోజనానికి రమ్మని చెప్తే ప్రభావతి మాత్రం చేసిందంతా నువ్వేనంటూ కసురుకుంటుంది. అప్పుడు మీనా, నేనేం చేశాను అత్తయ్య అని అంటే, రవిగాడు పెళ్లి చేశావు కదా, నువ్వు వాళ్ళ పెళ్లి చేయడం వల్ల నా కొడుకు నాకు దూరం అయ్యాడు అని అంటుంటే అప్పుడు మీనా, నేను కూడా తీసుకురమ్మని చెప్పాను కదా అత్తయ్య అని అంటుంది. అప్పుడు ప్రభావతి, వాడికి ఒప్పించడం మాత్రం నీకు తెలియదా,
అంటూ చాలా కోపం చేస్తుంటే అప్పుడు మీనా అందరం కలిసి రమ్మని చెప్తే వస్తారు కదా అత్తయ్య అని అంటుంది. అప్పుడు ప్రభావతి రేపు రవి శృతి మన ఇంటికి వచ్చేంత వరకు నీ మంచి నీళ్ళు కూడా ముట్టుకోను, నేను పంతానికి వస్తే ఎవరి మాట వినను అని అంటుంది. దాంతో మీనా మా ఆయనకి కూడా మీ అలవాట్లు వచ్చినట్టు ఉన్నాయి అత్తయ్య అని చెప్పేసి అక్కడే నుండి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మీ అత్తయ్య రానని చెప్పిందా అని సత్యం అంటే అప్పుడు మీనా అవును మామయ్య రవిని శృతిని ఇంటికి తీసుకొచ్చేంత వరకు తినడని చెప్పారు, అత్తయ్య మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు, మామయ్య గారు మీరు పిలిస్తే వస్తారేమో అని మీనా అయితే చెప్తుంది. దాంతో సత్యం ప్రభాని ప్రేమగా పిలవగానే తను పరిగెత్తుకొని వస్తుంది. ఏంటండి రానని చెప్పాను కదా, తిననని చెప్పాను కదా అని అంటుంది. దాంతో బాలు రవిని కూడా రానిచ్చేది లేదని మేము కూడా చెప్పాం కదా అని అంటాడు. అప్పుడు ప్రభావతి ఏవండి అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని అనాథలా ఉండడం నాకు ఇష్టం లేదండి అని అంటుంది. అప్పుడు సత్యం మనందరినీ కాదని వాడే వెళ్ళిపోయాడు అని అంటాడు. దాంతో ప్రభావతి అవును కానీ వాడిని అలాగే వదిలేద్దామా, కన్న కడపండి అని అంటుంది. దాంతో బాలు కన్న కడుపో తిన్న కడుపో మాకు తెలియదు, కానీ మేము ఖాళీ కడుపుతో ఎంతసేపు ఉండాలి అని అంటాడు. అప్పుడే మనోజ్ రోహిణి అక్కడికి వస్తారు. మనోజ్ ఆకలిగా ఉందని చెప్తాడు. తర్వాత ప్రభావతి రవి నాకు చాలా గుర్తొస్తున్నాడు, నా కళ్ళకు కూడా వస్తున్నాడండి అని చెప్తుంది. అప్పుడు బాలు నీ సెంటిమెంట్తో మా నాన్నను కరిగించాలని చూస్తున్నావా అని అంటాడు. దాంతో ప్రభావతి వాడు ఏం తప్పు చేశాడు అని అంటుంది. అప్పుడు బాలు అసలు ఏం మాట్లాడుతున్నావు, మా నాన్నని పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టాడు, హాస్పిటల్ పాలు చేశాడని చెప్తాడు. తర్వాత మీనా నేను చెప్పాను కదా అత్తయ్య అని అంటుంది. అప్పుడు బాలు ఏం చెప్పావు, అయినా నువ్వు మధ్యలో ఎందుకు దూరిపోతున్నావు అంటూ కోపం చేస్తుంటే అప్పుడు సత్యం ఎంత కాదన్నా కన్న తల్లేరా, ఇంత వయసు వచ్చినా కూడా మా అమ్మకి నా మీద ప్రేమ మాత్రమే ఉంది, కానీ సురేంద్ర మాట్లాడిన విధానం నాకు అవమానంగా అనిపించింది, రవిని నమ్మిని మోసపోయాను, ఇలాంటి సమయంలో నేను ఏ నిర్ణయం తీసుకోవడం నాకు అర్థం కావడం లేదు, మీ అమ్మ కోసం వాడిని ఇంటికి తీసుకురమ్మంటావా అని బాధపడుతుంటే అప్పుడు రోహిణి తప్పేం లేదు మావయ్య, కన్న బిడ్డల్ని దూరంగా పెట్టడంలో ఉన్న బాధ కన్న తల్లికి మాత్రమే తెలుస్తుంది, ఆ బాధ నాకు అర్థమవుతుంది మావయ్య అని అంటుంది. ఎందుకంటే తను కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చిన తల్లి, ఆ విషయం మాత్రం ఇంట్లో ఎవరికి తెలియదు. దాంతో బాలు ఏంటి నీకు అర్థమవుతుందా, 10 మంది పిల్లలకు తల్లిలో మాట్లాడుతున్న వేంటి పాలాలమ్మా, అది కన్న వాళ్ళకి మాత్రమే తెలుసు కదా, నీకెలా తెలుసు అని అంటాడు. దాంతో ప్రభావతి ఒక ఆడదాని బాధ మరో ఆడదానికి మాత్రమే తెలుసురా అని అంటుంది. అప్పుడు బాలు ఓసారి వీడు తప్పు చేసినప్పుడు వీని ఇంట్లోకి రానివ్వడమే పెద్ద తప్పు, అది చూసి వాడు కూడా తప్పు చేశాడు, నువ్వు అందరి తప్పులు క్షమించడానికి నువ్వేమైనా స్వామి క్షమానందుడివా అంటూ నాన్ననైతే అంటాడు. మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.